చెన్నైలో ఉండడం వల్ల ఏమన్నా అవకాశాలు కోల్పోతున్నారా సార్? తప్పకుండా తెలుగు అవకాశాలు కోల్పోతున్నారు. ఎక్కువ కోల్పోయానండి. ఇప్పుడు ఏదో చెప్పుకోవాలి. ఇప్పుడు మమ్మల్ని పిలుస్తున్నారు. నేను మామూలుగా చేసిన 3-4 ఇయర్స్ పైన అయింది ఫర్ అనదర్ రీజన్. కానీ అంతకుముందు వరకు నేను ప్రతి ఏడాది నేను 1-2 సీరియల్స్ చేసేవాడిని. అక్కడ వాళ్ళకి బర్డనే కదండి, నాకు ఫ్లైట్ ఇవ్వాలి, అకామిడేషన్ ఇవ్వాలి, ఫుడ్ ఇవ్వాలి. సో వాళ్ళకి ఒక ప్రొడ్యూసర్ బర్డనే కదా. అయినా కూడా డిమాండ్ ఉండేది కాబట్టి ఆ డిమాండ్ కోసం సాక్షి శివ ఈ పాత్ర కావాలని చెప్పి కొంతమంది ప్రొడ్యూసర్స్ కానీ ఛానల్స్ కానీ నాకు సపోర్ట్ చేసేవారు. అలాగే వీళ్ళు చేసేవాడిని. అయితే అక్కడ ఉంటే ఇప్పుడు నేను యాక్చువల్గా నేను కెరీర్ స్టార్ట్ చేసింది తెలుగు సీరియల్స్. సో తెలుగు తమిళ్ రెండు ఇక్కడ చేసేవాడిని. తెలుగు అక్కడ మారాక తెలుగు అవకాశాలు తగ్గాయి, తమిళ్ పెరిగాయి. ఇప్పుడు కూడా మొన్న 3-4 ఇయర్స్ దాకా కూడా తెలుగు ఒకటి చేస్తే తమిళ్ ఒకటి చేసేవాడిని. అంతే కదా. ఇప్పుడు ఏ ఆర్టిస్ట్ ఇంకో స్టేట్ వస్తే వాళ్ళకి వాళ్ళ బడ్జెట్లో వాళ్ళకి పెరుగుతుంది కదండి. సో వాళ్ళని ఏ ఇది లేదు, అయినా కూడా అవకాశాలు ఇస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఛానల్ వాళ్ళు డిసైడ్ చేస్తారు కదా, మాకు బలా ఆర్టిస్ట్ కావాలి, ఆ స్టేట్లో ఉన్నారు, ఈ స్టేట్లో ఉన్నారు చెప్పి వాళ్ళు ఫిక్స్ చేస్తారు. ప్రొడ్యూసర్కి తప్పదు కదా, ఆ బడ్జెట్ని ఎక్కడో వేరే అడ్జస్ట్ చేస్తారు వాళ్ళు. అలాగే అవుతుంది. ఇప్పుడు సినిమాల్లో కూడా మీరు చూసుకుంటే మీరు మరి తెలుగు వాళ్ళని వదిలేసి మరి నార్త్ వాళ్ళని పెట్టుకుంటున్నారు. నార్త్ వాళ్ళు కూడా ఇప్పుడు పాన్ ఇండియా అని చెప్పి మరి ఇక్కడి నుంచి తీసుకెళ్తున్నారు. ఇవన్నీ దొరుకుతున్నాయి కదా. అవసరము అనుకుంటే బడ్జెట్ డజంట్ మ్యాటర్. అంతే. అవసరం లేదు అనుకుంటే మీ ఎదురకుండా ఉన్నా కూడా మీరు పట్టించుకోరు.